నా స్కిన్ మొత్తం నల్లపడిపోయింది. 1 వీక్ నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా డైలీ బయట తిరగాల్సొచ్చింది. నా స్కిన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. నేను చేసిన తప్పేంటంటే ఫేస్ క్లీనప్ చేసిన డే అనుకోకుండా బయటకు వెళ్లాల్సొచ్చింది. సన్ స్క్రీన్ అప్లై చేసుకునే టైం కూడా లేకుండా పోయింది. అందుకే ఆ రోజు చాలా స్కిన్ డ్యామేజ్ అయింది. ఫేసే కాదు, ఆ రోజు ఎండ ఎక్కువ ఉండటం వల్ల హ్యాండ్స్ అండ్ ఫీట్ కూడా బాగా నల్లబడిపోయినాయి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఈ ట్యాన్ ఎలా తగ్గించుకున్నానని చెప్తాను. నేను ఒక స్టోర్ విజిట్కి వెళ్తున్నాను, అందుకే రెడీ అవుతున్నాను. నేను చాలా సింపుల్గా మేకప్ ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది నా మేకప్ లుక్ అయితే. ఫస్ట్ నేను స్విస్ బ్యూటీ నుంచి స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేశాను. స్ట్రోబ్ క్రీమ్స్ అయితే నేను కంపల్సరీ అప్లై చేసుకుంటానండి. మన న్యాచురల్ స్కిన్ గ్లో అయినా అవ్వకపోయినా స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తే స్కిన్ బాగుంటుంది, మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ నేను ఫౌండేషన్ ఈ మధ్యన ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నాను. ఇది స్విస్ బ్యూటీ నుంచి సీరం ఫౌండేషన్. చాలా బాగుంటుంది, మనకి లైట్ వెయిట్గా ఉంటుంది, షేర్ కవరేజ్ ఇస్తుంది. మీకు కవరేజ్ ఇంకొంచెం బాగుండాలి అంటే డబల్ లేయర్ అప్లై చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. నాకు స్కిన్ ట్యాన్ వచ్చింది కదా, సో అందుకని ఈ షేడ్ తీసుకున్నాను. ఇది షేడ్ నెంబర్ 6 అనుకుంటా. మామూలుగా అయితే నా షేడ్ నెంబర్ 2 అనమాట. సో ట్యాన్ వల్ల నేను షేడ్ నెంబర్ 6 తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ఇందులో చాలా షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మన ఇండియన్ స్కిన్ టోన్స్ అందరికీ సెట్ అవుతాయి, డస్కీ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయి. నాకైతే ఇలా అప్లై చేసుకున్న తర్వాత అనిపించింది నా న్యాచురల్ స్కిన్ కన్నా, అంటే స్కిన్ టోన్ కన్నా ఇది బాగుంది అనిపించింది. నాకెందుకో తెలియదు, నా ఫేస్ కొంచెం ట్యాన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకనే నేను సన్ స్క్రీన్ కూడా స్కిప్ చేస్తూ ఉంటా. మీకు కూడా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ మీద పిక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి, చెక్ చేయండి. ఈ ఫౌండేషన్ అయితే మనకి బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, లేదంటే బ్రష్తో అయినా బ్లెండ్ చేయొచ్చు. నేను 2 సైడ్స్న బ్లెండ్ చేసి చూపించా కదా, చాలా బాగా బ్లెండ్ అవుతుంది. చాలా సీమ్లెస్గా ఉంటుంది అనమాట, న్యాచురల్గా ఉంటుంది. ఐలైనర్ నేను NYB ఐలైనర్ యూస్ చేశాను. థిన్ లైన్ అప్లై చేశానండి. ఇప్పుడు ఐలైనర్ అప్లై చేసుకోవడం చిన్న చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి నేను ఎలా అప్లై చేసుకుంటాను అనేది తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. నెక్స్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు వీడియో షూట్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇంకొకసారి స్ట్రోబ్ క్రీమ్ కొంచెం తీసుకుని హైలైట్ చేసుకుంటున్నాను. ఏంటంటే హైలైటర్ ఏరియాస్ ఉంటాయి కదా మనకి, చీక్ బోన్ కానీ, నోస్ కానీ, లేదా మీ న్యాచురల్ ఫీచర్స్ ఎక్కడైతే లైట్ పడినప్పుడు హైలైట్ అవుతాయో ఆ ప్లేస్లో కొంచెం స్ట్రోబ్ క్రీమ్ తీసుకుని ఇలా బ్లెండ్ చేయండి. సూపర్గా ఉంటుంది. మీ ఫేస్ మీద లైటింగ్ పడినా, లేదంటే మీరు ఎండ్లోకి వెళ్ళినా ఆ ప్లేస్లో చాలా మంచి గ్లో వస్తుంది అనమాట. అందుకని అప్లై చేస్తున్నా. స్ట్రోబ్ క్రీమ్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. నేను చాలా స్ట్రోబ్ క్రీమ్స్ యూస్ చేశాను. నా ఫేవరెట్ స్ట్రోబ్ క్రీమ్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను మీకు కూడా. మనకి ఏంటంటే మేకప్ మంచి ఫ్లాలెస్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసుకుంటే. సో చూసారు కదా గ్లో ఎంత బాగా వచ్చిందో. న్యాచురల్గా ఉంటుంది, అంతేగాని మరీ కేకీగా కానీ లేదంటే గ్లిటరీగా అనిపించదు, బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. లిప్స్టిక్ కూడా నేను మామావర్త్ లిప్స్టిక్ యూస్ చేశానండి. 2 షేడ్స్ మిక్స్ చేసి యూస్ చేసా. లిప్స్టిక్ నేను హెవీగా కనిపించేలా పెట్టుకోను. ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను. ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచే. ఈ సెట్టింగ్ స్ప్రేస్ బాగుంటాయి స్విస్ బ్యూటీ వాళ్ళది. ఇదైతే కొత్తది, బాగుంది. ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంది. మేకప్ మొత్తం ఎక్కువ టైం ఉండాలి అంటే సెట్టింగ్ స్ప్రే చేసుకుంటే చాలు, ఎక్కువ టైం ఉంటుంది. ఫైనల్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఈ లుక్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేసా, చెక్ చేయండి.